నేతల ఆగడాలకి అంతే లేదండి. గత ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు అరాచకాలకు అంత లేకుండా పోయింది. బకాసురుడైనా సరే 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతారంటే వీళ్ళు అలా కాదండి. 5 సంవత్సరాల పాటు ఏకధాటిగా దాడి చేసి ప్రజల యొక్క రక్త మాంసాలని ఏ రకంగా తిన్నారంటే ఆ రకంగా తిన్నారని, అందుకే శవ రాజకీయాలను కూడా పేరు పెట్టడం అనేది జరిగింది దీనికి. శవ రాజకీయాలు చేసి మనుషులు చచ్చిపోతుంటే, ఎందుకంటే కర్నూలు జిల్లాలో అదోనిలో పంచాయతీలో దత్తాత్రేయ అనేటటువంటి యువకుడి యొక్క భూమిని కబ్జా చేస్తే ఆ అబ్బాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు అబ్బాయి. అదే విధంగా తిరుపతిలో కూడా మొన్న మేము హోమ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తే మాజీ 10 సంవత్సరాల కింద ఎంపీటీసీ ఆమె బంధువుల యొక్క భూమిని కూడా 2 ఎకరాల భూమిని కబ్జా చేసుకుని ఈ వైసీపీ వాళ్ళు ఏడిపించడం, ఆమెకు కళ్ళల్లో నెత్తురు ఒకటి తక్కువ. అట్లా ఎంత మంది మహిళలు ఉసురు పోసుకున్నారు, ఎంత మంది భూ కబ్జాలు అంటే మామూలుగా భూ కబ్జాలు చేయలేదండి. వీళ్ళ దాహానికి అంతే లేదు, అసలు దాహం తీరలేదు, ఆకలి తీరలేదు, రక్త మాంసాలే తిన్నారనే చెప్పుకోవాలి. వేరే పదం అనేది ఇక్కడ వాడడానికి కూడా లేదు. అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు భూ కబ్జాలు, ఇసుక కాకుండా మద్యం కాకుండా దొంగసారా కూడా కాచి లాక్డౌన్ టైంలో అది కూడా దొంగసారా వ్యాపారం కూడా చేశారండి. దాంట్లో కూడా 100 కోట్లు గడించారని చెప్పుకోవాలి. తర్వాత కరుణాకర్ రెడ్డి గారు అయితే కొండ లడ్డులాగానే తినేశారు. కొండ లడ్డూలో దందా చేసి ఆవు మాంసం, పంది కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూని భక్తులకి తినిపించారంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో ఇది. ఈ మాటల్లో కూడా చెప్పుకుని అయ్యయ్యో అని అనుకోవడానికి కూడా లేకుండా, ఇంక ఏమనాలో కూడా తెలియకుండా మాంసాన్ని తినిపించారు. అది దేవుడికి నైవేద్యం పెట్టి, దేవుడికి కూడా మాంసం తినిపించినట్టే. వీళ్ళని ఏమనాలండి? పులిహోర తిన్నట్టు, భక్ష్యాలు తిన్నట్టుగా రక్తాన్ని, మా రక్త మాంసాలని భక్షించారనే చెప్పుకోవాలండి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు, ఇందాక మీరు పుష్ప సినిమాని లేవనెత్తారు. పుష్ప సినిమాకి సంబంధించి అంటే జగన్ అరాచకాల అక్రమాల గురించి పుష్ప సినిమాతో పోల్చారు. అండ్ మీరు ఒక్కరే కాదండి, చాలా మంది కూడా పుష్ప సినిమాతో పోలుస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు పుష్ప సినిమా 600 కోట్ల పైనే వసూలు చేసిందండి. ఇప్పుడు జగన్ మాఫియా గురించి సినిమా తీస్తే 1000 కోట్లు అయితే వసూలు చేస్తుంది. కాకపోతే ఏంటంటే బెనిఫిట్ షోల్ని ఆపేయాలండి. ఎందుకంటే బెనిఫిట్ షోలు వేస్తే కనుక అంటే జగన్ అక్రమాలు చూడడానికి జనం కోకొల్లలుగా వస్తారు కాబట్టి, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇంకా ఏం అరాచకాలు చేశారని చూడడానికి వస్తారు కాబట్టి తొక్కిసలాట బాగా జరుగుతుంది. బెనిఫిషియల్ మాత్రం మినహాయింపు ఇవ్వాలి. ఏమంటారు? ఎలిమా గారు, నేను సినిమాలని రాజకీయాలతో పొలతలు, ఎందుకంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. అయితే అందులో ఎర్రచందనం గురించి సిండికేట్ అట్లా దోచుకున్నారు, ఇక్కడ భూములు దోచుకుంటున్నారు. ఏం తేడా ఏం కనిపించట్లేదు మరి. అదే ఇక్కడ సినిమాలు అయితే ఒక పుష్పానే ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో 100 మంది పుష్పాలు ఉన్నారు. ఒక్కొక్కరు సామ్రాజ్యానికి అధినేత, ఎవరు తగ్గేదేలే. ఎందుకంటే రాష్ట్రంలో నాట్ ఓన్లీ దర్శాండ్ పువ్వులు ఉన్నాయి, ఇసుక ఉంది, మైనింగ్స్ ఉన్నాయి, లిక్కర్ ఉంది, ఏది కావాలి